ప్రియమైన సహోదరి సహోదరులారా, తుఫాను హెచ్చరిక చేశారు అంటే వాతావరణ శాఖ వారు తుఫాను హెచ్చరిక చేశారు అంటే చేపల వేటకు వెళ్ళవద్దు అని రంగురంగుల జెండాలు కూడా అక్కడ ఎగరవేస్తారు. తుఫాను వచ్చే ఉద్రిక్తను బట్టి జెండాలు ఎగరేస్తారు. పోవద్దు, అప్రమత్తంగా ఉండండి అని. రెండవది ఏం చేస్తారు? లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఖాళీ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలిస్తారు. అటువైపు ఎవరు పోకుండా చూస్తారు. ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ఉద్రిక్తత బాగా ఉంటుందని తెలిసిందో ఆ ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రాంతాలలో పిడుగులు పడతాయి, వర్షపాతం ఎలా ఉండబోతుంది, కాబట్టి మీరు బయటికి వెళ్ళొద్దు, చెట్ల కింద ఉండవద్దు అని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరన్నా ఉంటారా పిడుగులు పడతాయి చెట్ల కింద ఉండవద్దు అంటే పరుగెత్తుకుని వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళు ఉంటారా? అలలు బాగా ఉద్రిక్తంగా ఎగసి పడుతున్నాయి అని చెప్తూ ఉంటే ఈతకెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సునామీ వస్తుంది, పెద్ద ఎత్తున కనబడుతుందంటే దానికి ఎదురు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పారిపోకుండా. పిడుగులు పడితేనే భయం మనకి. అలాంటిది ఆకాశమందలి అందలి సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ కూడా పడిపోతూ ఉంటే ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? భూకంపం వచ్చిందనుకుందాం, భయపడకుండా బెదరకుండా అలాగే నిలబడతామా? ఇంటి నుండి పరుగో అది కదులుతుందంటే బయటికి వెళ్ళిపోతాం. పిడుగంటే చెట్ల కింద ఉండటానికి ఇష్టపడం. అలలు వస్తున్నాయంటే సముద్రానికి దూరంగా ఉంటాం. వర్షపాతం ఎక్కువగా ఉంటుందంటే ప్రయాణాలు మానేస్తాం. బహు జాగ్రత్తగా, ప్రమాదాలకు దూరముగా, సురక్షితంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రభు అంటున్నారు, బయటికి వెళ్ళి తల ఎత్తి చూడండి. ప్రభు ఏమంటున్నారు? ఆ ఆకాశము నందలి ఆ అంతరిక్ష శక్తులన్నీ కూడా కంపిస్తాయి, బయటికి వెళ్ళి చూడండి. సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ కూడా పడిపోతూ ఉంటాయి, మీరు బయటికి వెళ్ళి తల ఎత్తి చూడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవండి లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చివరి భాగం. ఏలయనా ముందు అప్పుడు మనిషి కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను మీరు చూచెదరు. ఇవి అన్ని సంభవించినప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు, నక్షత్రాదులు రాలిపోతున్నప్పుడు, భూకంపం కలుగుతున్నప్పుడు, అంతరిక్ష శక్తులు కంపిస్తున్నప్పుడు ఎలా ఉండాలంట? సంభవిస్తున్న సమయములో ధైర్యముతో తల ఎత్తి. ప్రైజ్ ది లార్డ్. అంత ధైర్యం చేస్తాం మనం? అంత ధైర్యం చేస్తామా? కానీ ప్రభు కోరుకునేది అదే, ఒక విశ్వాసి. అంత్య దినాల గురించి ఎప్పుడైతే విన్నారో, లోకాంత్యము వస్తుంది అని వినబడితే విశ్వాసి ధైర్యంగా ఉండాలట, తల ఎత్తి చూడాలంట. తల ఎత్తడం అంటే గర్వంతో ఎదురు చూస్తున్న వ్యక్తిగా, ఆహ్వానించే వ్యక్తిగా నీవు నేను ఉండాలట. ప్రభు కోరుకునేది అదే, తల ఎత్తి చూడండి. ఇది ఎవరికి సాధ్యం? ఎవరు నిలబడగలరు? అలాగా ఎవరు చేయగలరు? ఎలా సాధ్యం అంటే ఆయన ఇచ్చే సూత్రాలు, సూచనలు, సలహాలు పాటిస్తే వారికి సాధ్యపడుతుంది. ఒకసారి చదవండి 34వ వచనము. తుచ్చ విషయాసక్తితోనూ, త్రాగుడుతోనూ, చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నిలబడగలరో, ఎవరికి సాధ్యమో దేవుడు చెప్తున్నాడు. తుచ్చ విషయాసక్తితో మీరు ఉండొద్దు, త్రాగుబోతులు కావద్దు, చీకు చింతలతో మీరు మందమతులుగా ఉండకండి, అప్రమత్తముగా ఉండండి. తుఫాను వస్తే అప్రమత్తంగా ఉంటారు మీరు, తుఫాను చూసి కాదు.
అంత్య దినాల అన్నీ కూడా ఇవాళ సంభవిస్తున్నాయి అంటే మీరు దాన్ని చూసి భయపడవద్దు, అప్రమత్తంగా ఉండండి. ఒక విషయం ధ్యానం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తుచ్చ విషయాసక్తి అంటే ఏంటి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ మిగతా అన్నీ అర్థం అవుతాయి, కానీ ఇది అర్థం కాదు. త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మందమతులు కావద్దు అనేది మనకి అర్థమయ్యేదే. కానీ తుచ్చ విషయాసక్తి అంటే ఏమిటి? ఎవరైనా చెప్తారా? ఇతర విషయాలపై ఆసక్తి చూపించటం. ఇంకా అమ్మా, ఎవరు ఏదో చెప్తున్నారు, దేవదూతల భాష అర్థం కావట్లా, కొద్ది గట్టిగా చెప్పండి. తుచ్చ విషయాసక్తి. తుచ్చ అంటే హీనమైనది, పనికిరానిది, వ్యర్థమైనది అంటాం. విషయాసక్తి అంటే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ ఒక్క పదం దగ్గర ఆగిపోయా నేను. ఎప్పుడో చదివి ఈ ఒక్క పదం అసలు అంటే ఏమిటి చదవగానే నాకు అర్థమైంది, నీకు అర్థమైంది అంటే పనికిరాని ముచ్చట్లు అనుకుంటాం. పనికిరాని ముచ్చట్లు మన రచ్చబండ దగ్గర, అరుగుళ్ళ దగ్గర, సెంటర్లో, బట్టలు ఉతికే దగ్గర, చెరువుల దగ్గర, పని చేసే దగ్గర, ఈ మిరపజాలలో, పత్తి జాలలో ఏదో కాలక్షేపం మాట్లాడతారు చూసావా, ఆ మాటలు అనుకుంటాం. కానీ అది కాదు. ఈ మధ్య నాకు అలవాటు ఏమిటంటే ఈ బైబిల్ అర్థం కాకపోతే ఇంకొక బైబిల్ తీసుకోవటం, అక్కడ చూడటం. అక్కడ ఏమి రాశారు? తుచ్చ విషయాసక్తి అంటే ఇక్కడ ముచ్చట్లు అనుకున్నాను నేను. వీటితో ఎలా మనం కాలక్షేపం చేస్తాము, మందమతులుగా ఉంటాం. ఎంత ముచ్చట పెట్టుకున్నా కానీ మనకి పిడుగు పడితే వినపడిద్ది కదా. గొడవ అయితే గబుకొని మనం ముచ్చట ఆపేసి అటు వెళ్తాం కదా. అప్రమత్తంగానే ఉంటాం. ఎంత ముచ్చటైనా కానీ, ఎంత ముచ్చట్లో ఉన్నా నీ రహస్యాలు అయితే చెప్పవుగా. ఎంత ముచ్చట్లో ఉన్నా ఎంత చెప్పు, నీ రహస్యాలు చెప్పు. ఆమె అనుకుంటావు, వేరే వాళ్ళు చెప్తావు. చాలా అప్రమత్తంగానే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ఇంగ్లీష్ బైబిల్లో వేరే పదం ఉపయోగించారు. జర్మనీ బైబిల్లో ఇంచుమించు అదే పదం. అంటే ఇంగ్లీషు జర్మనీ బైబిల్లో సమాంతరంగా కొంచెం ఆ పదాలు ఉపయోగించారు. తెలుగుకి వచ్చేలేక టోటల్గా మారిపోయింది. తుచ్చ విషయాసక్తి అంటే కరౌస్ అంటారు ఇంగ్లీష్లో. కరౌస్, CAROUSE, కరౌసింగ్ అంటారు. అదే రాశారు అక్కడ. జర్మనీ బైబిల్లో రౌష్ అని రాశారు. రెండు కూడా ఒకే, కరౌసు రౌష్ రెండు సమానం. అక్కడ ఎక్స్ప్లెనేషన్గా ఇచ్చారు. ఈ తెలుగు అనువాదానికి సరైన అర్థం ఎక్కడ ఉంటుంది అంటే, ఒకసారి చదవండి. పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 3వ వచనం. ఏలయనా గతమున అన్యుల వలనే మీరును ఎంతయో కాలము గడిపితే పనికిరానిగా, హీనమైనదిగా, వ్యర్థమైనగా కాలక్షేపము చేశారు, కాలము గడిపారు. లజ్జ విహీనముగా త్రుళ్ళుచు ప్రైజ్ ద లార్డ్. 2వ వచనం కూడా చదవండి, ముందు వచనం కూడా. కనుక ఇప్పటి నుండి అనుగుణముగా. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈ తుచ్చ విషయాసక్తితో ఉన్నారు. అవి ఏమిటి అంటే లజ్జహీనమైన బ్రతుకు, మోహపూరితమైన బ్రతుకు, త్రాగుబోతుతనము, త్రుళ్ళుచు చిందులు వేయచ్చు, విందులు చేసుకునే కాలం. అదే మీనింగ్. రౌష్ అని జర్మనీ పదానికి, కరౌసింగ్ అనే ఇంగ్లీష్ పదానికి మీనింగ్ అదే. మీరు డిక్షనరీలో చూస్తే అలాగే ఉంటుంది. టు ఎంజాయ్ వన్ సెల్ఫ్ బై డ్రింకింగ్ ఆల్కహాల్, వైన్ కానీ విస్కీ కానీ తీసుకొని, స్పీకింగ్ అండ్ లాఫింగ్ లౌడ్లీ, పెద్ద పెద్దగా మాట్లాడటం, పెద్ద పెద్దగా నవ్వుకోవటం, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే పార్టీలో ఉండటం. గ్రీక్ పదం కోమోస్, ఇంగ్లీష్ పదం కరౌసింగ్, జర్మనీ పదం రౌష్.
ఎన్ని పదాలు చెప్తే డిక్షనరీలో వెతికితే ఇది మీనింగ్ కరౌస్ అంటే. దానికి దగ్గర ఉన్న వచనం ఏమిటంటే పేతురు గారు రాసిన వచనం, లజ్జహీనమైన బ్రతుకు, మోహపూరితమైన బ్రతుకు, త్రాగుబోతుతో చిందులు విందులతో గడిపే బ్రతుకు. పౌలు గారు రాస్తారు గలతీ 5:19 నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టమే, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 21 నుంచి చదువు. మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు. ప్రభువు చెప్పిన ఒక మాట తుచ్చ విషయాసక్తి అంటే ముచ్చట్లు కాదు, విపరీతమైనటువంటి జీవితం, కాలక్షేపణ, నీ మీద నీకు కంట్రోల్ ఉండని స్థితి, మత్తు మాదక డ్రగ్స్ తీసుకొని నీ మీద నీకు కంట్రోల్ లేని జీవితం గురించి ప్రభు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండండి, అంత బానిసలు కావద్దు మీరు. చండాలమైన బ్రతుకు అది వద్దు, ఉదాత్త ప్రవర్తన కావాలి అంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సింపుల్గా చెప్పిన ఆ వాక్యం తుచ్చ విషయాసక్తి అంటే ఈ పేతురు గారు పౌలు గారు రాసిన మాటల్లో నిజమైన అర్థము అక్కడ ఉంటుంది. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు, ఎవరైతే మత్తు బానిసలు అవుతారో వాళ్ళ నడక వారిది కాదు. నడవాలనుకుంటారు, అడుగులో అడుగు వేయలేరు, అటు ఇటు పోతూ ఉంటారు. ఏదో మాట్లాడాలనుకుంటారు, తడబడుతూ ఉంటారు, లేనిపోని ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ నడక, వాళ్ళ ప్రవర్తన అనేది వారి ఆధీనములో ఉండదు. అలా మీరు ఉండవద్దు. ప్రభు కోరుకునేది, ప్రవక్తలు చెప్పినది, ప్రసంగాలు చెప్పేవాళ్ళు, ప్రబోధకులు అందరూ చెప్పేది ఒకటే, క్రమశిక్షణ జీవితాన్ని జీవించండి. క్రమశిక్షణ పూరితమైన జీవితాన్ని వాక్య వెలుగులో మీరు నడవండి. ఇదే సలహా ఇస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది ఏమంటున్నారు? చీకు చింతలతో మందమతులు కావద్దు. ఒకసారి చదవండి, ఫిలిప్పీ 4:6. ఫిలిప్పీకి రాసిన లేఖ 4:6. దేని గురించి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. రెండవ రాకడ వస్తుంది, ప్రభు మేఘారుడై వస్తూ ఉన్నారు. కానీ నువ్వు భయపడకు, చింతించకు. నీకేమి కావాలి? పవిత్రత కావాలి, పరిశుద్ధత కావాలి, ఆయన ముందర నిలబడే ధైర్యం, విశ్వాసం కావాలి. వాటి గురించి అడుగు, భయపడకు. అందరూ భయపడుతూ ఉంటారు, ఎన్నో చెప్తూ ఉన్నారు, వచ్చేస్తుంది లోకాంత్యము, అంత్య దినాలు అని రకరకాలు చెప్తూ ఉంటారు. నువ్వు భయపడకు, ప్రార్థించు, ప్రతీది కూడా ఆయనకి అప్పగించు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జాగరూకతతో ప్రార్థన చేయుడి. 36వ వచనం లూకా సువార్త 21వ అధ్యాయంలో. మీరు రక్షింపబడుటకు, నిలువబడుటకును, పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై. చూడండి, యేసయ్యే సలహా ఇచ్చాడు, యేసయ్యే ప్రార్థన చేయమంటున్నారంటే ప్రార్థనకున్న ప్రాముఖ్యతను ఒకసారి అర్థం చేసుకోండి. జాగరణ ప్రార్థనలో ఉండటం కాదు, ప్రార్థన చేయటం ముఖ్యం. ప్రభువే సలహా ఇస్తున్నారు, రానున్న విపత్తుల నుండి మీరు రక్షింపబడాలి అంటే, తీర్పునకు గురి కాకుండా మోక్షంలోకి వెళ్ళాలి అంటే, నిత్య నరకాగ్నిలోకి, నిత్య శిక్షకు నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చెయ్యి అని ప్రభువే సలహా ఇస్తున్నాడు. దైవకుమారుడు అంటే ప్రార్థనకున్న బలము, శక్తి, ప్రాముఖ్యత ఎంత గొప్పవే చూడండి. ప్రభువే కోరుకున్నాడు ఆ గెస్తెమని తోటలో, అయ్యా నా ప్రార్థన ఇంకా సరిపోవటం లేదేమో, నేను ఇంకా బలహీనుడిగానే అనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని ప్రభువే శిష్యులను అడిగారు. ప్రార్థనకున్న గొప్ప బలం చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5:7.
ఆ, మత్తుగా ఉండువారు ఆ, ఆ, కానీ మనం పగటివారము కనుక అప్రమత్తులై, ప్రభు చెప్పేది అప్రమత్తత గురించి కదా. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి రాత్రి పగలేముండదు, నిద్రే, మత్తే, అదొక మందమత్తుల్లా ఉంటారు. కానీ మనము వెలుగు పుత్రులము, పగటికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అప్రమత్తంగా ఉండండి, ప్రార్థన చేయండి. రోమపత్రిక 12:12. మీరు కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. ప్రైజ్ ది లార్డ్. కష్టాలలో ఆనందములో, దుఃఖములో ఆనందములో మీరు ఓర్పుగా ఉండండి. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి. ఎవరిచ్చినా, యేసయ్య ఇచ్చినా, పౌలు గారు ఇచ్చినా, పేతురు గారు ఇచ్చినా ఒకటే సలహా, ఎప్పుడు ప్రార్థనలో గడపండి. ఏ విపత్తైనా మీ దగ్గరికి రాకుండా ప్రభు చూసుకుంటారు, ఆపేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నోవా కాలంలో నోవా గారు ఓడ నిర్మిస్తూ ఉంటే ప్రజలు ఎలా ఉన్నారో ప్రభువే స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి చదవండి. నోవా దినముల యందు ఎట్లుండునో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించినంత వరకు ప్రజలు ఎలా ఉన్నారు? జనులు తినుచు త్రాగుచు వివాహం ఆడుచుండరి. వాళ్ళ పని అదే. ఈయనేమో ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం, పడవ నిర్మిస్తూనే ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నిర్మిస్తూ ఉన్నాడు. ఇతరులు ఎలా ఉన్నారు? తినుచు త్రాగుచు కాలయాపన చేస్తున్నాడు. అస్సలు ఏమి పట్టించుకోలేదు. ఈయన ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఆ తవరాలన్నీ కూడా ఏమీ కనుక్కోలేదు. అలా మనము ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆగమన కాలంలోకి ప్రవేశించబోతున్నాం. ఆగమన కాలం అంటే ప్రభు వచ్చే కాలము, సిద్ధపాటు కాలము. మనం ఎలా సిద్ధపాటుగా ఉండాలో ప్రభు చెప్తూ ఉన్నాడు. కాలక్షేపము చేయవద్దు. మామూలుగా ఈ సిద్ధపాటు కాలం అంటే ప్రార్థనలో గడిపే కాలం. కానీ ఈ మధ్యనే ఎక్కువ ఈ తంతు ప్రారంభించారు. అది పాశ్చాత్య దేశాల నుంచి కాపీ కొట్టి క్రిస్మస్ క్యారల్స్ అని, స్టార్స్లని, డీజేలని ఇల్లు తిరిగి, అంటే నిశ్శబ్దంగా ఉండి ప్రభు రాకడ కోసం ఎదురు చూడాల్సిన ఈ కాలాన్ని మనము సందడి కాలంగా మార్చేసాం. అసలు వచ్చిందో లేదో 25 నుండే స్టార్లు పైకి లేపటం, 25 నుంచే మా ఏకుంజామున ప్రార్థన ప్రారంభించడం చేశారు. ఈ హడావుడి క్రిస్మస్ అయిపోయిన దాకా ఉంటుంది. కానీ ఈ హడావుడిలో, ఈ సందడి సమయంలో ప్రార్థన మిస్ అవ్వద్దు. ఎంత బిజీగా ఉన్నా, ఎంత సందడిగా ఉన్నా, ఎంత గోళగా ఉన్నా, ఎంత హడావుడిగా ఉన్నా కానీ ప్రార్థనకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఎప్పుడు కూడా ప్రార్థనలో గడపండి అనేదే ఈ మొదటి ఏమంటారు ఆగమన కాలంలో మొదటి అంశం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలకు దూరంగా ఉందాం. తుచ్చ విషయాసక్తితో కాలం గడపవద్దు, మత్తులో కానీ త్రాగుళ్ళగా ఉండవద్దు, చీకు చింతలతో అనవసరమైన సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. వాటికి బదులు జాగ్రత్తగా ఉంటూ జాగరూకులై ప్రార్థనలు గడపటానికి ప్రభుని ఆహ్వానించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.